ఇటీవల కాలంలో మేము మా కుటుంబ స్నేహితులు కలిసి విజయవాడ నుంచి బయలుదేరామండి. హైదరాబాద్ వస్తున్నాం. బయలుదేరిన దగ్గర నుంచి అందులో ఒకరి వైఫ్ ఎన్నింటికి వస్తారండి, ఏం వండాలండి అని ఫోన్ చేసింది. సరే, నువ్వేది వండగలిగితే అది వండు, ఏది ఉంటే అది తింటాను, నో ప్రాబ్లం అన్నాడు. ఇది వండేనా అది వండేనా, ఏదో ఒకటి వండమే, నీ ఇష్టం వచ్చింది వండు, వచ్చి తింటాను అన్నారు. అటు చేసి మధ్యలో కొద్దిగా చిన్న పనులుండి రావడం కొంచెం లేట్ అయింది. ఇది వండేనా అండి, అది వండేనా అండి, చపాతీ చేసేనా, ఇది బిస్కేనా, 100 రకాలుగా అడిగి సాగొట్టింది. ఫస్ట్ ఆయన ఎట్లా ఇరిటేట్ అయ్యాడో మాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇరిటేషన్ వచ్చిందండి. సరే, అంతా చేసిన తర్వాత మొత్తానికి మేము రావటం లేట్ అయింది. నాకు బాగా నిద్ర వస్తుందండి అని ఒకసారి ఫోన్ చేసింది. సరే అయితే నిద్రపోన్నారు. అమ్మ మీరు రాకుండా ఎట్లండి అన్నది. అన్నీ తనే మాట్లాడుతుంది, తనే చెప్తుంది, తనే. సరే, నీకు ఓ పని చెయ్యి, నువ్వు నీకు నిద్ర వస్తే నిద్రపో, తలుపు దగ్గరికి వేసి పడుకోను. అమ్మ తలుపు దగ్గరికి వేస్తే ఎట్లండి. సరే, నీ ఇష్టం, ఎట్లా గుట్ట వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయి, లేకపోతే నిద్రపో. సరే, చపాతీ పిండి పిసికానండి, చపాతీలు చేసేనా, దాంట్లోకి ఏం కూర ఉండేని, ఉన్నది తింటాను, నువ్వు వాటి గురించి ఆలోచించబాకు, నువ్వు పడుకోమన్నారు. సరే, అటు చేసి అడుగుతూనే ఉంది, ఈయన చెప్తూనే ఉన్నాడు. ఆయన ఓపిక నా జోహార్లు. రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరికి వచ్చేసరికి చల్లగా ఫోన్ చేసింది. ఏమండి, నేనేమీ చేయలేను, నాకు నిద్ర ముంచుకొస్తుంది, నేను నిద్రపోతానని చెప్పేసి. నేను అప్పుడే చెప్పాను కదండి, ముందే నిద్రపోమని. ఇప్పుడు దాకా సతాయించి ఇప్పుడు నిద్రపోతున్నానని చెప్తాం. సరే, నేను ఇష్టం, తలుపు దగ్గరికి తీసి పడుకో అని చెప్పారు. కొంతమంది భార్యలు చేసే పనులు ఇలా ఉంటాయండి. మరి వాళ్ళకి విసుగు వస్తుంది, ఎక్కడెక్కడో పనులు చేసి వస్తారు, 100 మందితో 100 రకాలుగా మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది. సొసైటీలో పనిచేసేటప్పుడు అందరూ పూల పాన్పులు వేయరు కదా, ముళ్ళు ఉంటాయి, పూలు ఉంటాయి, రెండూ ఉంటాయి. వాటన్నింటిని దాటుకొని రావాలి. ఇంట్లో ఈ సోదా. ఇక వాళ్ళు ఎవరి మీద విసుక్కోకుండా ఎలా ఉంటారు? ఇలాంటి నసగాళ్ళు భార్య కానివ్వండి, భర్త కానివ్వండి. కొంతమంది ఏమో ఆడవాళ్ళు మగవాళ్ళని నస పెడుతుంటారు, కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళని, ఆడవాళ్ళు మగవాళ్ళని. ఇది సహజం. ఈ నస పురాణాలు విని 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 విసుకొచ్చిందండి. అబ్బా, ఒంటరిగా ఉన్నంత హాయి ఇంకోటి ఏది లేదనేలాగా ఉంది ప్రస్తుత సమాజం మాత్రం. అలా విజయ్ అజేయంగా గెలిచాడంటే తన ఒంటరి పోరే.